గారు చేసే అభివృద్ధిని కోరలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇలా పెద్ద ప్రజలందరూ దగ్గర గారిని కోరలేక ఈరోజు మున్సిపాలిటీ కమిషన్ ఆఫీసులో దాడి చేస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ప్రభుత్వంకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే మేము ఉంటుమని హెచ్చరిస్తూ పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వాళ్ళు చేసేటటువంటి మా కళ్ళ ముందర మేము ముందర అంటుంటే మున్సిపల్ చైర్మన్ ఛాంబర్కి వచ్చి కమిషన్ ఛాంబర్కి వచ్చి మున్సిపల్ చైర్మన్ ఒక అసభ్యత పదజాలతో దిక్కున్నప్పుడు మీరు దయచేసి మీరు పోలీసు వారు కూడా ఆలోచించమని చెప్తున్నారు. మేము గతంలో ప్రతిపక్షాలు 15 ఉన్నప్పుడు ఏ వ్యక్తిని కూడా దూషించలేదు. ఒక పద్ధతి ప్రకారం మేము ముందుకు పోయేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మూర్ఖులకు వాళ్ళకి తెలివి తక్కువ ఉండి ఏదో రచ్చ చేస్తే అయిపోతుంది. వాళ్ళు మాట్లాడే భాషను మంచిగా నేర్చుకొని మాట్లాడాల్సిందిగా. అలాగే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఇలాంటి మూర్ఖులను పెట్టుకొని మీరు ముందుకు పోతే బీఆర్ఎస్ మా ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకయ్య గారు బొందల పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటే అది బొందబెట్టే రోజు కూడా దగ్గర పడుతుంది. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇలాంటి రేపు వచ్చే రోజుల్లో కూడా మీరెవరైనా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నోటుకొచ్చిన వారికి ఇళ్లలోకి వచ్చి కొట్టడం కూడా హెచ్చరిస్తుంది. జరిగిన విషయం చెప్పండి. ఏం జరిగింది? సబ్స్టేషన్ విజిట్ పోయినా ప్రోగ్రామ్ 3 రోజులు 21, 24 తారీఖు వరకు 12 వాళ్ళు పెట్టారు. ఆ మీటింగ్లో ఉండగా అతను చెప్పకుండా ఛాంబర్లో కమిషనర్ ఛాంబర్ జాగాస్ అంటారు డిస్ట్రిక్ట్, ఆ ఛాంబర్లకు ఎవరు కూడా వితౌట్ పర్మిషన్ పోవద్దు. ఒక 5 ఏళ్ళు చేసిన ఎమ్మెల్యేకు విజ్ఞత ఉందా ఛాంబర్లో పోవడం? పోయి ఛాంబర్లో ఏమైనా జరుగుతాయి, ఎవరి బాధ్యత? ఇదివరకే 2 సార్లు మంత్రి గారు అసెంబ్లీ పదయాలను విజ్ చేసినాం. ఎందుకో మానసిక ఫిజికల్ మీదే ఉంది కాబట్టి మేము ఏమనలేకపోతున్నాం. ఈరోజు మానసిక వికలాంగులని ఇప్పుడు తెలిసిపోయింది. ఎవరిని పడితే తన అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నారు, ఎవరిని పడితే బెదిరించుడు, కొడతా, చంపుతా, గుద్దుతా. ఒకటి చెప్తున్నా, నువ్వు వచ్చింది 2019 నుంచి 2024 ఇక్కడే పుట్టినావు. నాకు 52 ఏళ్ళు. నీవేందో తెలుసో ఇంటికి వచ్చి కొడతాను చెప్తున్నా. నోరు జాడితే ఇంటికి వచ్చి కొడతాను. నువ్వు మొగండవో మేము మొగండవో తెలుస్తాం కూడా, అది కూడా చెప్తున్నా. అధికారం ఉన్నది కాదు, అధికార పార్టీ ఉన్నప్పుడు మా మీద కేసు, నాకు నా మీద చాలా కేసులు అయ్యాయి. ఇవాళ లెక్క కాదు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని నువ్వు మాట్లాడే భాష ఏంది చెప్పు? మేము గతంలో 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ధర్నా చేస్తాం అనేది కేసులు పెట్టిండ్రు. ఇట్లా చేయలేదు, ఇంకా చిల్లర చేయలేదు. వాళ్ళు చెప్పినట్టు విన్నాం. వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోలీసులు ఇక్కడ మేము ధర్నాలు చేస్తాం, ఇంకా 2 గంటలు చేయండి, మీరు లేచిపోండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాం. మేము కూడా లేచిపోయింది, మాకు సహకరించి మేము సహకరించినాం. కానీ ఈ దానికి ఛాంబర్లకు వచ్చి ఎప్పుడైనా చూసారా? అధికారులు లేనప్పుడు ఛాంబర్లకు వస్తే ఎవరైనా పంపిస్తారా? ధర్నా చేయి, మున్సిపాలిటీ డోర్ కార్డ్ చేయి, కరెంటర్లో చేయి. కానీ నువ్వు వచ్చి ఇక్కడ అడ్డగులు మాటలు మాట్లాడుకుంటా నువ్వు అనుకుంటున్నావు నేనే 5 ఏళ్ళు ఇక్కడ గబ్బలకు 4 రోజులు ఇచ్చారు. ఇక నీకు ఎప్పుడు ఇయ్యరు. ఇక ఇప్పుడు చెప్తున్నావు, ఇక ఇన్ని రోజులు నువ్వు మాట్లాడిన భాష వద్దులే వద్దులే అనుకుంటున్నాం. రేపటి నుంచి తిరుగు చూస్తాను బిడ్డ. నువ్వు నల్గొండ ఏం భాష రా నువ్వు? ఇప్పుడు అంటున్నా ఏం భాష అనేది? ఏం చదువుకున్నావు? ఎట్లా పుట్టినావు? అలాగే పని చేస్తుంది ఏమన్నా? 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినావు. ఎమ్మెల్యే అంటే ఏంది? 2 లక్షల మంది ప్రజాప్రతినిధి. 5 ఏళ్ళు చేసిన బుద్ధి, సిగ్గు, లజ్జ ఉంది ఏమన్నా? మాట్లాడితే భాష నీతో ఏమవుతుందా? మేము కొట్లాడి ధర్నాలు చేసి లీడర్లైనా నీలాగా ఏదో కేసీఆర్ ఇచ్చిన పైసలతో కాలేదు. ఆ రోజు కష్టపడి 4 సార్లు ఈ స్టేజ్కి వచ్చిన మేము. హౌలా మాటలు వాడితే హౌలా లాగానే బిహేవ్ చేస్తాం. ఇది ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ మా నాయకుడు నేర్పింది ఒకటి ఏంటంటే అన్ని పార్టీలను గౌరవించి, అన్ని వ్యక్తులను గౌరవించి, కుల మతాలను గౌరవించని చెప్పింది. 20 ఏళ్ళు మేము ఓటమి కూడా గెలుచుకుని వస్తున్నామంటే మాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి. చదువుకున్నాం. నువ్వు చదువుకున్న గాడిది కాదు, చదువుకున్నట్టు అంతే. ఏదో ఇంటర్ ఫెయిల్ అయ్యి సిగ్గు లజ్జ లేకుండా పండగ వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను నేను. కుర్చీ శ్రేషుడు ఇప్పుడు వాడు ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్యే వాడ కుర్చీ వేస్తాడు. కార్యకర్తలు ఎవరు వేసినాడు బుద్ధిలేనాడు. ఇప్పుడు మీకు క్లిప్ ఇస్తా, దాంట్లో వీడియో క్లిప్పింగ్ అంతా హోలం ఉండేవాడికై ఏమి ఆ భాష మాట్లాడినట్టు మాట్లాడాల్సి వస్తుంది. ఒక్కసారి చూసినాం, 2 సార్లు చూసినాం. మీకే సాక్ష్యం, మీరే ఏం మాట్లాడినా 2 సార్లు మంత్రి గారి గురించి. అమ్మ మిండండా
ఏమనుకుంటున్నాడు? ఎవరు కుట్టిండు? ఫస్ట్ కుట్టే గర్జా కుట్టిండా? అవులా భాష అలా లాంగ్వేజ్ ఇస్తే నీకు హక్కు, ప్రతిపక్ష హక్కు ఉంది. మీకు చేసే తప్పులు ఎత్తి చూపు, ధర్నా చేయి, వద్దంటలేము. పిచ్చి పిచ్చి చేతులు అయితే మాత్రం కాలు చేతి ఇరగొట్టి పెడతా కొడుకు అనుకుంటున్నాం. ఇదే చివరి చెప్తున్నా, మీకు ఎవరైనా సరే గౌరవం ఇచ్చి నేర్చుకో, మేము కూడా గౌరవం ఇస్తాం. మా తప్పులు ఉంటే మీరు బయటకు వచ్చి ధర్నా చేయండి. పిచ్చి పిచ్చి మాటలు మాట ఇంజల దొరబడి కొడతామని చెప్తున్నాం. ఈరోజు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారు మరియు బీఆర్ఎస్ సంబంధించిన గుండాలు చాలామంది మున్సిపల్ కార్యాలయం మీద దాడి చేసి అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఇక్కడ సమస్యల కోసం వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఈ విషయమై తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గారి కిందికి వచ్చి, మీరు ధర్నా చేయవలసింది ఇక్కడ కాదు, ఏదైనా చేసేది ఉంటే ముందల ఆఫీస్ ముందు కూర్చొని చేసుకోండి, ఇది పద్ధతి కాదని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది, నచ్చ చెప్పడం. కానీ ఆవేశంతో నోటుకొచ్చినట్టు మాట్లాడి, పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఈ భూపాలరెడ్డికి అలవాటే. ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడి చైర్మన్ గారిని అడ్డగోలుగా బూతులు తిట్టడం, దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం. అదేవిధంగా ఆయన వెంట వచ్చిన రౌడీలందరూ కూడా కుర్చీలు పైకి విసిరేయడం, పూల కుండీలను ఎత్తేసి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిరు. ఒక నల్గొండ పట్టణానికి చెందినటువంటి పుర ప్రముఖుడు, మొదటి వ్యక్తి అయినటువంటి చైర్మన్ మీదనే దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇది నిజంగా హేయమైన చర్య. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజలు నీ 5 ఏళ్లలో నీ అరాచకాలను చూసే నిన్ను